పెట్టుబడి సహాయం ఎకరానికి 8,000 రూపాయలు ఒక సంవత్సరానికి మీకు ఇస్తా ఉన్నాం. మీరు మందు సంచులకో విత్తనాలకో ట్రాక్టర్తో దున్నించుకోవడానికో ఈ పెట్టుబడి సహాయం మీకు ఇస్తా ఉన్నాం. అది కూడా ఎంత జాగ్రత్తగా ఇస్తున్నాం, వాన చినుకు పడక ముందే మా రైతు చేతిలో డబ్బులు ఉండాలి. అంటే మీరు మళ్ళీ టైంకు అటు ఇటు తిరగద్దు. మీ ఇప్పుడు ఈ చెక్కు తీసుకొని రేపు ఆంధ్ర బ్యాంక్ జహీరాబాద్ దగ్గరికి పోతే ఒక్క రూపాయి కూడా పాత అప్పుల కింద పట్టుకోకుండా మీ పైసలు మీ చేతిలో పెట్టి పంపిస్తారు. ఒక రూపాయి కూడా పట్టుకోని ఇలా మీకు 20,000 చెక్కిస్తే రేపు 20,000 రూపాయలు ఇస్తారు. 9,000 చెక్కిస్తే బ్యాంకులో రేపు 9,000 రూపాయలు మీ చేతిలో పెడతారు. కానీ ఒకటే రిక్వెస్ట్, ఆ డబ్బులు మాత్రం మంచిగా ముడుపు కట్టండి. ముడుపు కట్టండి అంటే రేపు విత్తనం సంచి కొనేటప్పుడే ముడుపు ఇప్పాలి, ఎరువు బస్తాలు కొనేటప్పుడే ముడుపు ఇప్పాలి, లేదు ట్రాక్టర్ కిరాయి కట్టాలంటే ముడుపు ఇప్పాలి తప్ప ఈ పైసలు ఇంకా దేనికి ఖర్చు పెట్టద్దు. పెట్టరా? మా అమ్మకి బరాబర్ చూసుకుంటుంది, మన దగ్గర ఉంటేనే జర గోగులో పెట్టాయి కాదా. కానీ ఎందుకంటే ఈ 4,000తో మీరు 40,000 రూపాయల పంట పండియాలి. 40,000 రూపాయల పంట పండి మా రైతు కళ్ళల్లో ఆనందాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూడాలనుకుంటా ఉన్నారు. అందువల్ల మీరు ఈ సహాయాన్ని తప్పకుండా మీ వ్యవసాయ అవసరాలకే వాడుకొని రైతులు లాభపడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎరువుల కొరత పోయింది. మీరే చెప్పాలి, ధనశ్రీ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో గీతారెడ్డమ్మ మంత్రి ఉన్నప్పుడు మందు బస్తాలు కావాలంటే జైరాబాద్లో పోలీస్ స్టేషన్ కూడా లైన్ కట్టాలి. ఒక రోజంతా లైన్లో నిలబడితే ఒక్క బస్తానో 2 బస్తాలో ఇద్దరు, మళ్ళీ పోయి తెల్లారి మళ్ళీ లైన్లో నిలబడాలి. విత్తనాలు కావాలంటే లైన్లో నిలబడాలి. అవునా కాదా? ఇప్పుడు ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. ఇక కరెంటు ఎప్పుడు వచ్చేది? కరెంటు रात में 12 बजे కరెంట్ आते थे. హైదరాబాద్ లో కరెంట్ ఫుల్ అయిపోయి లైట్లు బంద్ చేసుకున్నాక సంగారెడ్డిలో లైట్లు బంద్ చేస్తే, పటాన్ చెరువులు రాత్రి లైట్లు బంద్ చేస్తే దొంగ రాత్రి 12 బజే మనకు ధనశ్రీలో మొగుడంపల్లిలో మనకు 12 బజే రాత్రి కరెంట్ వస్తుంది. అవునా కాదా? ఆ రాత్రి పూట కరెంటు పెట్టి మన రైతులు ఎంత బాధపడ్డారో రైతులకు తెలుసు తప్ప ఈ హైదరాబాద్ లో ఉండేటోళ్ళకి తెలియదు. ఆ బాధలు మనం పడ్డాం. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక జహీరాబాద్ నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 230 కోట్ల రూపాయలు విద్యుత్ కోసం శాంక్షన్ చేసినాం. మీకు 24 గంటల కరెంట్ వచ్చిందంటే ఉత్తగా రాలే. 230 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చింది. సబ్ స్టేషన్ల కోసం, లైన్ల కోసం, పవర్ ట్రాన్స్ఫార్మర్ల కోసం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కోసం, సెకండ్ లైన్ కోసం 230 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక జహీరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చాం. ఇంతకుముందు कांग्रेस వాళ్ళు ఉండగా कुल मिलके पूरा मेदक जिले को 100 करोड़ नहीं मिलता था. कुल मिलके पूरा जिले को 100 करोड़ नहीं मिलता, लेकिन आज सिर्फ जहीराबाद कॉन्स्टिट्यूंसी को 230 करोड़ रुपया करंट के लिए दे चुके हैं. देखिए, समझिए, किसानों के लिए, आपके लिए हम क्या काम कर रहे हैं. ఇంతకు ముందు ధనశ్రీ ఊర్లో పొద్దుగాల కరెంటు పోతే పొద్దుగడ దాకా కరెంటు ఉండకపోవు. కానీ ఇవాళ ఈ ఎండాకాలంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంట్ ఇచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రైతులకు మీ బావుల దగ్గర, బోర్ల దగ్గర 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఇకపోతే మూడవది పంటకు మద్దతు ధర. కందులు ఉండగా कांग्रेस गवर्नमेंट ఉండగా ఎప్పుడైనా కందులు తూర్ దాల్ ఖరీదతే थे वो लोग? कभी नहीं खरीदे. మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 5,400 రూపాయల మద్దతు ధర ఇచ్చి ఎన్ని కందులు పండితే మనం ఈ తెలంగాణ ప్రభుత్వం కందులు కొని రైతులకు అండగా నిలబడ్డది. మక్కలు, పెసర్లు, శనగలు, కందులు, మినుములు ప్రతి పంట కూడా కొంటున్నాం. రైతుకు మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వం నిలబడ్డది. అదే రకంగా మార్కెట్లకు మండలానికి ఒక గోడౌన్ కూడా కట్టినాం. ఈ ప్రాంతంలో రైతులకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ప్రతి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.